సో, ఇవాళ వీడియోలో నేను ఏఐ, ఎంఎల్, డీఎల్ ఈ మూడిటి మధ్య డిఫరెన్స్ ఏంటనేది చెప్తాను. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసి, ఆ ప్రోగ్రామ్ ద్వారా మెషిన్‌ని హ్యూమన్ బ్రెయిన్ లాగా తయారు చేయడం. అదే మెషిన్ లెర్నింగ్ అంటే ఏఐకి సబ్‌సెట్టే మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్‌లో ఏం చేస్తాం, ఇప్పుడు డేటా మైనింగ్ గురించి తెలుసు కదా మీకు. సో, అలాగే డేటా మైనింగ్‌లో ఇంతకుముందు కాంప్లెక్స్ అల్గారిథమ్స్ లేదు. ఇప్పుడు అల్గారిథమ్స్ యూజ్ చేసి డేటాలో ప్యాటర్న్స్ అవన్నీ కనిపెట్టి మెషిన్స్‌కి ఎలా ప్రెడిక్ట్ చేయాలి, ఎలా డెసిషన్ తీసుకోవాలనేది మనం చేయడమే మెషిన్ లెర్నింగ్. జస్ట్ కంప్యూటర్‌ని మనం టీచ్ చేయడం అంతే. డీప్ లెర్నింగ్ అంటే మెషిన్ లెర్నింగ్ సబ్‌సెట్ డీప్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్‌లో ఏందంటే ఒక స్పెషల్ టెక్నిక్ యూజ్ చేస్తారు. ఏంటంటే అంటే మెషినే తనకై తను ఆలోచించేటట్టు చేస్తారు డీప్ లెర్నింగ్‌లో. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫ్లాష్ లైట్ ఉంది. అది ఆన్ కావాలి, డార్క్ అనే కంటెంట్ వచ్చినప్పుడు అనని మెషిన్ లెర్నింగ్‌లో డిజైన్ చేస్తారు. అదే డిమ్ అనే వర్డ్ వచ్చిందనుకో, అప్పుడు మెషిన్ లెర్నింగ్ తనకై తను ఫిక్స్ చేసుకోలేదు. ప్రోగ్రామర్స్ ఫిక్స్ చేయాలి. అదే డీప్ లెర్నింగ్‌లో అలా ప్రోగ్రామర్స్ ఫిక్స్ చేయకుండా మెషిన్‌కి తనకే అర్థం చేసుకొని, అది ఫిక్స్ చేసి ఆ ఫ్లాష్ లైట్ ఆన్ చేసేటట్టు ఆ మోడల్ అనేది క్రియేట్ చేసుంటారు. సో, అది డిఫరెన్స్ మెషిన్ లెర్నింగ్‌కి, డీప్ లెర్నింగ్‌కి. సో, ఆహ్, ఇప్పుడు ఓవరాల్‌గా మీకు ఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ డిఫరెన్స్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక టూల్ బాక్స్ ఉంది. అది ఏఐ. అందులో ఒక పవర్‌ఫుల్ టూల్ ఉంది. అది మెషిన్ లెర్నింగ్. సో, ఆ పవర్‌ఫుల్ టూల్‌లో అడ్వాన్స్డ్ వెర్షన్ అనేది డీప్ లెర్నింగ్. అంతే. థాంక్ యూ.